ఏర్పేడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తిరుపతి స్విమ్స్ లో చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. తీవ్రంగా గాయపడ్డ మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఇటు మనగళపాలెంలో పరామర్శకు వెళ్లిన మాజీ మంత్రి బొజ్జల, మంత్రి లోకేష్ కు చేదు అనుభవం ఎదురైంది. బొజ్జలను ఓ మహిళ నిలదీసింది. మీ వెనక్కున్న వారే ఇదంతా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ వల్ల ఒకేసారి 8 మంది తాళి తీయాల్సి వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సమాధానం చెప్పలేక బొజ్జల వెనుదిరిగారు. ఇటు లోకేష్ ను కూడా గ్రామస్తులు నిలదీశారు. అమరావతిలో రోడ్లేయడం కాదు, మా సంగతి పట్టించుకోండంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 8 మంది ఒక్కసారి తాడి తీయాల సార్. ఊర్లో ఈ ఘోరం ఎక్కడన్నా ఉండాలా సార్? ఇసుక మాకేనా అవసరం సార్? మండలం అంతా అవసరమే కదా. మీరెందుకు అడగలేకపోయినారు వాళ్ళని? మీరు సెలవిచ్చే దాని వల్ల వాళ్ళు అమాదిరి చేసినారు. మమ్మల్ని అంతా నాశనం చేసినారు సార్. మమ్మల్ని దుడిసేదానికి 5 లక్షలు ఇస్తారు, నేను 10 లక్షలు ఇస్తాను, నా మొగుడిని ఇస్తారా సార్ మీరు? నేను అడగాలనే మిమ్మల్ని రమ్మన్నాను సార్. దీనికి ఏం న్యాయం చేస్తారో చెప్పేసి పోండి సార్. మీరు ఫోన్ చేస్తే కూడా మీరు పర్సనల్ గా ఇస్తారు. అంత చనువు ఉండాలి సార్ మీ దగ్గర. నాకు ఎందుకు సార్ ఇట్లా చేసినారు? మీ ఆరోగ్యం బాగుండాలని మేమంతా దేవుడు కోరుకున్నాం. మా మొగుడు బావాలని మీరు వాళ్ళకి పట్టం కట్టినారు సార్. ఏం చేస్తారో చెప్పండి సార్. వాళ్ళకి జరిగితే కానీ దాని విలువ తెలియదు సార్. మా గ్రామంలో 16 మంది నుంచి ఉన్నారు సార్. ఒకరిని చూసేదానికి ఒకరు పోయేదానికి లేదు. ఎవరు మీరు వాళ్ళు కూర్చొని ఉన్నాము సార్. మీరేం చెప్తారో చెప్పి మాకు న్యాయం చేసేసి పోండి. ఏ మీటింగ్లైన రత్నమాల అవార్డు తీసి తన్నారు సార్. ఈ విషయంలో కూడా నేను అవార్డే తీసినాను సార్. మీరు ఎందుకు వాళ్ళకంతా చదివించినారు సార్? ఇసుకెత్తేది మీ దృష్టికి వస్తానే ఉంది కదా. మీరెందుకు చర్య తీసుకోలేదు? అప్పుడే చర్య తీసుకోవట్టే మేము వాటి ఇంత దూరం పోరు కదా. మేము గాలి లోడిస్తే దాన్ని పూడకుండా ఉంటే ఇంత రాదు సార్. రాత్రికి రాత్రి వెనక్కి చేరి గాలి కూర్చున్నారు. మా వాళ్ళకి కోపం వచ్చి రాత్రి 1 గంట వరకు ఎట్లు కాళ్ళు కాసినాం సార్. ఆడోళ్ళు మగోళ్ళు తెల్లారితో వదిలేస్తే మనం చనువైపోతామని కంప్లైంట్ ఎంఆర్ఓ దగ్గరికి పోయి గతి తెచ్చుకుంటున్నారు సార్. మీరు చూసే ఆయన చూడండి సార్. ఇంత కర్మ ఎవరు అయ్యో, మీరు దీనికి న్యాయం చేయండి సార్. మా వాళ్ళు పోతే పోయినారు సార్. ఉండే వాళ్ళన్నా బాగుండాలి సార్. దాని మీద మీరు చర్య తీసుకోవాలి సార్. ఆ తల్లి గోష్ట ఆలోచిస్తారు. ఆ తల్లి గోష్ట ఆలోచిస్తారు. మీతో చెప్పాలని మిమ్మల్ని రమ్మని 10 సార్లు చెప్పించినాను సార్. మీరు ఏమి చేస్తారో చేయండి సార్. తెలుగుదేశం అంటే పార్టీకి ప్రాణం ఇచ్చేవాళ్ళం సార్. తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా అన్యాయాలు చేస్తే అక్కడ పెట్టే మండదండి సార్. మీకు పదవి పోతేనే మీరు ఎంత బాధపడ్డారు. మా పరువు పోతే మేము ఎంత బాధపడతాము సార్. మా జీవిత వైకల్యం సార్ ఇది. మీరేం చేస్తారో చెప్పండి సార్. మీరు న్యాయం చేసేసి పోండి సార్. బాగలేదనే మేము కూడా బాగుండాలని కోరుకున్నాం సార్. మీరు ఓట్లు దండించండి సార్. నిజంగా మీ బంధువర్గంలో చెప్పిన మద్దతు చంద్రబాబు నాయుడు వారి బంధువర్గం మేమని చెప్పి ఏపేడు మనలో గోపాలకృష్ణారెడ్డి కనీసం పనికొచ్చేది 100 ఎకరాల టీకెట్లు ఇక్కడ ఇసుకెత్తున్నారంటే మాట చేసి తొక్కించండి. మోహన్ నాయుడు ఎవడు మాట ఒకటి తొక్కించండి. మూడు సంవత్సరాలు చేశాం కదా. ఇప్పుడు అది నేషనల్ హైవే కింద ఉంది. నేషనల్ హైవే కింద ఉందంటే మనం రోడ్లు వేసుకుని వెళ్తాం కదా, వాళ్ళతో చెప్పించాలి కదా. మన శాసన మండలిలో కూడా డిస్కషన్ పెట్టుకున్నాం. దాంట్లో నాకు బాగా గుర్తు. శాసన మండలి కూడా చర్చకు వచ్చింది.
నేషనల్ హైవే చెప్పి రోడ్ వేపిద్దాం, ల్యాండ్ ఎక్విజిషన్ అవసరంతో చేపిద్దాం అని చెప్పారు. అంతే చేయించాలి. దేవాలయాల్లో కాణిపాకం కానీ తిరుపతి కానీ కాళహస్తి ఇవన్నీ కొట్టుకున్నాడు. వీటి చేసరి ముఖ్యంగా చిత్తూరు నుంచి మన బెంగళూరు నుంచి నాయుడుపేట రోడ్డు నమస్కారం. నిజంగా మీ బంధువర్గంలో చెప్పిన మద్దతు చంద్రబాబు నాయుడు వారి బంధువర్గం మేమని చెప్పి ఏపేర్మన్లో గోపాలకృష్ణారెడ్డి కనీసం పనికొచ్చేది వందలాది ఎకరాల డీకేటీలు ఇక్కడ ఇసుకెత్తున్నారంటే నిర్భయుడు మాట చేసి తొక్కించండి. మోహన్ నాయుడు వాడు ఎన్నుడు ఎవరు మాట ఒకటి తొక్కించండి. కాంగ్రెస్ 3 సంవత్సరాలు చేశాం కదా. ఇప్పుడు అది నేషనల్ హైవే కింద ఉంది. నేషనల్ హైవే కింద ఉందంటే మనం రోడ్లు వేసుకుని వెళ్తాం కాదు, వాళ్ళతో చెప్పించాలి కదా. మన శాసన మండలిలో కూడా డిస్కషన్ పెట్టుకున్నాం. దాంతో నాకు బాగా గుర్తు, శాసన మండలి కూడా చర్చకు వచ్చింది. నేషనల్ హైవే అని చెప్పి రోడ్ వేపిద్దాం, ల్యాండ్ ఎక్విజిషన్ అవసరంతో చేపిద్దాం అని చెప్పారు. అంతే చేయించాలి. దేవాలయాల్లో కాణిపాకం కానీ తిరుపతి కానీ కాళహస్తి ఇవన్నీ కొట్టుకున్నాడు. వీటి చేసరి ముఖ్యంగా చిత్తూరు నుంచి మన బెంగళూరు నుంచి నాయుడుపేట రోడ్డు నమస్కారం. ఏర్పేడు ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. తిరుపతి స్విమ్స్ లో చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. తీవ్రంగా గాయపడ్డ మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఇటు మునగలపాలెంలో పరామర్శకు వెళ్లిన మాజీ మంత్రి బొజ్జల, మంత్రి లోకేష్ కు చేదు అనుభవం ఎదురైంది. బొజ్జలను ఓ మహిళ నిలదీసింది. మీ వెనకున్న వారు ఇదంతా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ వల్ల ఒకేసారి 8 మంది తాళి తీయాల్సి వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో సమాధానం చెప్పలేక బొజ్జల వెనుదిరిగారు. ఇటు లోకేష్ ను కూడా గ్రామస్తులు నిలదీశారు. అమరావతిలో రోడ్లేయడం కాదు, మా సంగతి పట్టించుకోనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 4 మంది ఒకేసారి అన్న చచ్చిపోయి ఉండాలి సార్. 8 మంది ఒక్కసారి తాడి తీయాలా సార్? ఈ ఊర్లో ఈ ఘోరం ఎక్కడన్నా ఉండాలా సార్? ఇసుక మాకేనా అవసరం సార్? మండలం అంతా అవసరమే కదా. మీరు ఎందుకు అడగలేకపోయినారు వాళ్ళని? మీరు సెలవిచ్చే దాని వల్ల వాళ్ళు అమాదిరి చేసినారు. మమ్మల్ని అంతా నాశనం చేసినారు సార్. మొహం తుడిసేదానికి 5 లక్షలు ఇస్తారు, నేను 10 లక్షలు ఇస్తాను, నా మొగుడిని ఇస్తారా సార్ మీరు? నేను అడగాలనే మిమ్మల్ని రమ్మన్నాను సార్. దీనికి ఏం న్యాయం చేస్తారో చెప్పేసి పోండి సార్. నేను ఫోన్ చేస్తే కూడా మీరు పర్సనల్ గా ఇస్తారు. అంత చనువు ఉండాలి సార్ మీ దగ్గర. నాకు ఎందుకు సార్ ఇట్లా చేసినారు? మీ ఆరోగ్యం బాగుండాలని మేమంతా దేవుడు కోరుకుంటున్నాం. మా మొగుడు బావాలని మీరు వాళ్ళకి పట్టం కట్టినారు సార్. ఏం చేస్తారో చెప్పండి సార్. వాళ్ళకి జరిగితే కానీ దానికి విలువ తెలియదు సార్. మా గ్రామంలో 16 మంది చచ్చిపోయినారు సార్. ఒకరిని చూసేదానికి ఒకరు పోయేదానికి లేదు. ఎవరు మీరు ఆడవాళ్ళు కూర్చోనుండాము సార్. మీరేం చెప్తారో చెప్పి మాకు న్యాయం చేసేసి పోండి. ఏ మీటింగులైన రత్నమాల అవార్డు తీసి తన్నారు సార్. ఈ విషయంలో కూడా నేను అవార్డు తీసినాను సార్. మీరు ఎందుకు వాళ్ళకంతా చదివించినారు సార్? ఇసుకెత్తేది మీ దృష్టికి వస్తానే ఉంది కదా. మీరెందుకు చర్య తీసుకోలేదు? అప్పుడే చర్య తీసుకోవట్టే మేము వాటి ఇంత దూరం పోరు కదా. మేము గాలిలో ఇస్తే దాన్ని పూడకుండా ఉంటే ఇంత రాదు సార్. రాత్రికి రాత్రి వెనక్కి చేరి గాలి పూడ్చినారు. మా వాళ్ళకి కోపం వచ్చి రాత్రి 1 గంట వరకు ఎట్లు కాళ్ళు కాసినాం సార్. ఆడవాళ్ళు మగవాళ్ళు తెల్లారితో వదిలేస్తే మనం చనువైపోతామని కంప్లైంట్ ఎంఆర్ఓ దగ్గరికి పోయి గతి తెచ్చుకో. మునగలపాలెం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, మునగలపాలెంలో ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది?
సంతోష్ మునగలపాలెంలో సుమారు 2 గంటల నుంచి మృతి చెందిన వారి ప్రతి ఒక్క కుటుంబానికి మృతి చెందిన వారి యొక్క కుటుంబాల వద్దకు వెళ్ళి మంత్రి లోకేష్తో పాటు నారాయణ అదేవిధంగా అమర్నాథ్ రెడ్డిలు ప్రతి ఇంటి వద్దకు వెళ్ళి మృతుల యొక్క కుటుంబీకులను పరామర్శించడం కాకుండా వారికి నష్టపరిహారం కూడా వెంటనే అందజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూడవచ్చు ఇప్పుడు ఇంతకు మునిపే గల్ఫ్లో భార్య ఉండడంతో మరణించిన ఒక వ్యక్తి ఇక్కడ మృతదేహాన్ని కుటుంబీకులను పరామర్శించిన తర్వాత లోకేష్ ఇప్పుడు మీడియాతో లోకేష్ ఇప్పుడు బయటికి బయలుదేరాడు. మనం ఇక్కడ చూడవచ్చు లోకేష్ మీడియాతో మాట్లాడుతున్నారు. నిన్న జరిగిన సంఘటన యాక్సిడెంట్ చాలా దారుణమైన సంఘటన, మనం ఎలాంటి సందేహం అవసరం. ఒకే గ్రామానికి చెందిన 14 మంది చనిపోవడం జరిగింది. 14 మందిలో 13 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారు. సొంత కుటుంబ సభ్యులు 13 మంది, నేను అదేవిధంగా పార్టీ కోల్పోవడం జరిగింది. ఇక్కడ 2-3 విషయాలు మీరు అన్నట్టు, గ్రామస్తులు కొంతమంది ఇసుక తీసుకెళ్ళిపోతున్నారు, దానికి ఆందోళన చేసానికి వెళ్ళామనేది చెప్తాం జరిగింది. ఇక్కడ ఇసుక మాఫియా ఎప్పుడు ఉంటుందంటే, ప్రభుత్వం ఇసుక రీచ్లు ఇవ్వకుండా ఉండి ఎవరైనా ఇసుక తీసుకెళ్ళిపోతే అది ఇసుక మాఫియా. ప్రభుత్వం ఇప్పుడు ఫ్రీ చేసింది ఇసుక, కానీ గ్రామస్తులకి కాకుండా అంటే గ్రామస్తుల అనుమతి లేకుండా కొంతమంది ఈ కార్యక్రమం చేస్తున్నారని తెలుసుకున్నాం ఈరోజు. దీనిపైన ఎలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాలో తీసుకుంటాం. కానీ మాఫియా ఉంది, ఏదో 4 కావాలని చేశారు, వాళ్ళ ద్వారా చనిపోయారని కరెక్ట్ కాదు. ఎందుకంటే మాఫియా ఎప్పుడు ఉంటుందంటే, ఇసుక ప్రభుత్వం ఛార్జ్ చేసినప్పుడు ఉంటుంది, ఉచితంగా చేస్తాం ఇసుక. సో దాంట్లో ఎలాంటి సందేహం లేదు. వీళ్ళు ఇప్పుడు ఎట్లా ఆదుకోవాలి, కుటుంబాలను ఎట్లా ఆదుకోవాలి, గ్రామాన్ని ఎట్లా ఆదుకోవాలి, అది మేము కార్యాచరణ పెట్టుకుని ముందరికి వెళ్తాం. కలెక్టర్ గారు నిన్నే ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో మైనింగ్ లేదు, ఒక్క గ్రామం కాదు 4-5 గ్రామాలు, ఎక్సెప్ట్ రీచ్ ఎక్కడుందో, ఎక్కడైతే రీచ్ ఉందో అక్కడనే చేయాలనేది నిర్ణయించారు. గట్టిగానే అమలు చేస్తున్నారు. ఎలాంటి సందేహం ప్రమాదంగా చూస్తుందా, లేక ఈ మొత్తం ఘటన కారణం ఇసుక అంశం కూడా ఉందని అనుకుంటున్నారు అలా. ఇది మొత్తం తేలింది. ఇప్పుడు ఎంక్వైరీ చేస్తాం, ఎంక్వైరీ తేలిన తర్వాత దాని ఇంకా ఎవరున్నారో దానిపైన కఠినమైన శిక్షిస్తాం, కఠిన శిక్ష పడుతుంది. చనిపోయింది కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు 14 మంది. ఇది ఘటన కారణం కూడా తెలుగుదేశం పార్టీ నేతలే. ఇక్కడ విభేదాలు 2 గ్రూపులు ఉంది, 2 రకాలన్నా, ప్రభుత్వానికి పార్టీ కన్నా 2 రకాలు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో 2 గ్రూపులు అనేది కరెక్ట్ కాదు. ఇది 2 వ్యక్తులు చేసిన పనులు, 2 గ్రూపులు కాదు. ఇక్కడ గ్రూపులు లేవు. గ్రూపులు ఉంటే కంచుకోట ఉండదు గ్రామం. 1983 నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఈ గ్రామం, దాని ఎలాంటి సందేహం లేదు. ఒక ఇద్దరు చేసిన తప్పిది, వాళ్ళు ఎట్లా శిక్షించాలో శిక్షిస్తాం. అది ప్రభుత్వం చేస్తుందా పార్టీ చేస్తుందా మీరే చూస్తాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉన్నారు, సందేహం లేదు. ఇప్పుడు జనరల్గా ప్రమాదవశాత్తు ఎవరన్నా చనిపోతే 5 లక్షలు ఇస్తాం జరుగుతుంది. కానీ ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, గ్రామ సమస్యలమైన పోలీస్ స్టేషన్ ముందర పోలీసులతో మాట్లాడేటప్పుడు యాక్సిడెంట్ అయింది కనుక ఇంకొక 5 లక్షలు ఇవ్వమని ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది. దాంట్లో భాగంగా 10 లక్షలు ప్రభుత్వం తరఫున ఇస్తాం జరిగింది. వీళ్ళందరూ కార్యకర్తలే కనుక ఆటోమేటిక్గా ప్రతి కుటుంబానికి 2 లక్షల రూపాయలు కార్యకర్తల సంక్షేమ నిధి నుంచి కూడా ఆదుకుంటూ జరుగుతుంది. అంటే దాదాపు 12 లక్షల రూపాయలు పూర్తి 12 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకుంటాం జరుగుతుంది. ప్రతి కుటుంబం ఎవరైతే కుటుంబాలు కోల్పోయారో వ్యక్తిని ఆ ప్రతి కుటుంబాన్ని 12 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకుంటాం. అలా ఇప్పుడు డ్రైవరు తాగాడు, తాగి గుద్దాడు, ఇది హ్యూమన్ ఎర్రర్, అది అంటే సందేహం లేదు. ఇప్పుడు మొత్తం ఎంక్వైరీ చేస్తాం, ఇది దానికన్నా ఏం లేదు. అతను ట్రాన్స్పోర్ట్ చేయాలా, ఎక్కడ తాగేసి బండికి నడిపాడు, అప్పటికి చెక్ పోస్ట్ పెట్టాం. మీరు చూస్తే ఎర్రబండ్లు డిప్లాయ్ చేశాం, అప్పటికి ప్రభుత్వం చేయాల్సినంత చేస్తుంది. కానీ నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చాలా బాధగా ఫీల్ అయ్యి, ఏంటి ఇంతమంది ఎందుకు చనిపోయారు, ఎందుకు చేసినా చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటే మీరే చూస్తారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు లేదంటే పోలీస్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు ఈ ప్రమాదానికి కారణము, వాళ్ళే బాధ్యత వహించాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ డిమాండ్. అందుకే కుటుంబాన్ని ఆదుకుంటాం జరిగింది. నేను ఇక్కడ రాజకీయాలు చేసినాక రాలేదు, ప్రతిపక్షాలు శవ రాజకీయాలు చేస్తే మనకు ఆనవాయితీ, ఇది కొత్తగా. ఎప్పుడు కూడా యాత్రలు చేసి శవ రాజకీయాలు చేస్తారు, నేను దానికోసం రాలేదు. ఒక బాధ్యతమైన ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల అన్నగా నేను ఈరోజు వచ్చి కార్యకర్తలను ఆదుకుంటున్నా. నేను ఇంకా ఎవరైనా కఠినమైన నిర్ణయం తీసుకుంటాను నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు 2 రకాలన్నా, ఇక్కడ కొంతమంది చదువుకున్నారు, ఆల్రెడీ ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళ పేద రైతులు కూడా ఉన్నారు. ఇక్కడ చాలా మంది పేద రైతుల పిల్లలే బాగా చదివించి వాళ్ళందరూ హైదరాబాద్కి వెళ్ళి IT ఉద్యోగాలు చేస్తున్నారు.
అది కాకుండా కొంతమంది ఇప్పుడిప్పుడే పాప ఒక్కడైతే ఇప్పుడే బీటెక్ 4th ఇయర్ ఎగ్జామ్ రాశాడు. అతను నేను ఏం చెప్పానంటే మన సాంప్రదాయాల ప్రకారం పెద్ద కర్మ అయ్యే వరకు వాళ్ళు బయటికి రాకూడదు. పెద్ద కర్మ అయిన తర్వాత ఒకసారి రాండి సచివాలయానికి, వాళ్ళని ఏ రకంగా ఆదుకోవాలో మంత్రివర్గంలో అందరూ ఉన్నాం. అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. రాబోయే 2 సంవత్సరాలు వాళ్ళు ఏ రకంగా ఆదుకోవాలో 100% ఆదుకుంటాం. అంటే ఎలాంటి సందేహం లేదు. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.